డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరు ఏం ఏం గమనించారు బాగాలేదు. ఆయన? ఏం బాగాలేదు. ఆయనే ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఒక కమ్యూనిటీ మీద బేస్ అయిపోయి వచ్చినాడు. ఆయన జనరల్ జై జగన్. అర్థమైందా? మాట్లాడతారా? ఒక కమ్యూనిటీకి కాపులకే నాయకుడు తప్ప మిగతా కమ్యూనిటీకి నాయకుడు కానే కాదు. మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నారు. 30,000 20,000 మంది మిస్ అయిపోయారు. కంపెనీస్ పిల్లలు అని చెప్పాడు. ఆయన ఏది వాళ్ళందరూ తీసుకొచ్చాడా? ఎక్కడ మిస్ అయిపోయాడు? ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా. ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ వేసి ఒక మిస్ అయిన వాళ్ళందరూ ఎక్కడ ఏమైపోయారు అన్నది చేయాలి కదా. అది లేదు. ఈ గవర్నమెంట్లోని ఈ సంవత్సరం కాలంలోనే చాలా ఈ చిన్న చిన్న పిల్లల మీద రేపులు మర్డరేటంలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆపగలిగాడా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరు ఏం ఏం గమనించారు బాగాలేదు. ఆయన? ఏం బాగాలేదు. ఆయనే ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఒక కమ్యూనిటీ మీద బేస్ అయిపోయి వచ్చినాడు. ఆయన జనరల్ జై జగన్. అర్థమైందా? మాట్లాడతారా? ఒక కమ్యూనిటీకి కాపులకే నాయకుడు తప్ప మిగతా కమ్యూనిటీకి నాయకుడు కానే కాదు. మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నారు. 30,000 20,000 మంది మిస్ అయిపోయారు. కంపెనీస్ పిల్లలు అని చెప్పాడు. ఆయన ఏది వాళ్ళందరూ తీసుకొచ్చాడా? ఎక్కడ మిస్ అయిపోయాడు? ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా. ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ వేసి ఒక మిస్ అయిన వాళ్ళందరూ ఎక్కడ ఏమైపోయారు అన్నది చేయాలి కదా. అది లేదు. ఈ గవర్నమెంట్లోని ఈ సంవత్సరం కాలంలోనే చాలా ఈ చిన్న చిన్న పిల్లల మీద రేపులు మర్డరేటంలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆపగలిగాడా?